ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. అందరికీ కూడా మనస్ఫూర్తిగా గురువారం గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు సాయినాథుని సందేశం సాయి బిడ్డలందరికీ కోసం ఎప్పటిలాగానే ఒక సందేశాన్ని అయితే సాయినాథుడు తీసుకొచ్చారండి. మరి సాయినాథుడు ఏం తెలియజేయబోతున్నారో మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? అంతకన్నా ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలతో సాయినాథుని పూర్తి ఆశీర్వాదము అనుగ్రహము మనకు మన కుటుంబాల సభ్యులకు అందరికీ ఎప్పుడు ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా బాబాని అయితే కోరుకుంటూ ఈ వీడియోని అయితే మొదలు పెడుతూ ఉన్నాను. ఏమాత్రం ఆలస్యం చేయకుండా గురు పౌర్ణమి రోజున సాయినాథుడు మన కోసం ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో ఆ సాయి తండ్రి మాటల్లోనే విందామా? చూడు తల్లి, ఎన్ని పూజలు చేసినా నీ కోరికలు అసలు తీరడం లేదా? అయితే ఈ గురు పౌర్ణమి రోజున నీ సాయి గురువాక్కు విను బిడ్డా. అది కేవలం నీకోసం మాత్రమే. ఒంటరిగా ఓపికగా నువ్వు మాత్రమే విను. అన్నీ నీకే అర్థమవుతాయని సాయినాథుడు చెప్తూ ఉన్నారు. మరి సాయినాథుడు మనకు ఏం చెప్పారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో, ఈ గురువారం రోజున ఎలాంటి గురువాక్కు తీసుకొచ్చా స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, నువ్వు ప్రతి గురువారము నాకు ఎన్నో పూజలు చేస్తున్నావు, అసలు చేస్తూనే ఉన్నావు. ఈరోజు కూడా నువ్వు నా దర్శనం కోసం రావాలని నిర్ణయం తీసుకున్నావు కదా. నాకు తెలుసు బిడ్డ, నువ్వు ఎప్పటి నుంచో నా కోసం ఎదురు చూస్తూ ఉన్నావు. గురు పౌర్ణమి ఎప్పుడు వస్తుందా, నా బాబాను ఎప్పుడు దర్శించుకుందామా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నావు. నాకు తెలుసమ్మా. అయినా సరే నువ్వు నాపై ఏమాత్రం నమ్మకం కోల్పోలేదు. నువ్వు నాకు ఎన్ని పూజలు చేసినా నీ కోరికలు తీరకపోయినా సరే నేను చెప్పానని ఎన్నో దానాలు చేశావు. నా కోసం నా గుడికి కూడా వస్తూ ఉన్నావు. నా పాదాలపై పడి కన్నీరు కార్చుకుంటూ నా బాధలను ఇక్కడైనా తీర్చు బాబా అని ఎంతో ఆశతో అడుగుతూ ఉన్నావు కదా. బిడ్డ, ఇక నీకున్న కష్టం నిన్ను వదిలి వెళ్ళడం లేదని నువ్వు బాధపడకమ్మా. ఒంటరిగా ఒక్కదానివే కూర్చుని రోజు ఏడుస్తూ ఉన్నావు కదా. ఎందుకు తల్లి నీ బాధ చెప్పు. నువ్వు నీ మనసులో ఇలా కూడా అనుకుంటున్నావు కదా, బాబా నేను చిన్నప్పటి నుంచి ఎన్నో చూశాను బాబా, ఎన్నో బాధలను కూడా అనుభవించాను బాబా. అయినా సరే నాకు ఏమాత్రము కూడా కొద్దిగా కూడా ఆనందం అనేదే లేదు బాబా. అసలు వీటిలో ఎక్కడా కూడా ఆనందం అనేదే లేదు. ఒక్కసారి నేను గడిచిన గతాన్నే తలుచుకుంటే నా జీవితం మొత్తం కష్టాలు కన్నీళ్ళే అని అనుకుంటున్నావు కదూ, బాధపడుతున్నావు కదా. సరే బిడ్డ, అందుకే నీకోసం ఈ గురు పౌర్ణమి రోజు నీ బాబా చెప్పేది జాగ్రత్తగా విను. నీకైన సందేశాన్ని నేను తీసుకొచ్చానమ్మా. ఇది విన్నావంటే ఇకపై నీకు అన్నీ కూడా ఆనందాలే తల్లి. నేను చెప్పినట్లుగా పాటించి చూడు. ఆ క్షణం నుంచి నీ కష్టమంతా నీకు పూర్తిగా దూరమైపోతుంది బిడ్డ. చూడమ్మా, నువ్వు ఎప్పుడూ కూడా ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ బాధపడుతున్నావు కదూ. ఆ క్షణంలో నీ ఆలోచన చాలా భయంకరంగా ఉంటుంది. ఇక నీకున్న చిన్న చిన్న సమస్యలన్నీ కూడా పెద్దవిగా ఊహించుకుంటున్నావు. ఒక చిన్న తాడును చూసి పెద్ద పాము అని భయపడుతున్నావు. ఎందుకు తల్లి ఇలా ఎందుకు అనవసరంగా కంగారు పడుతున్నావు? లేని ఉన్నట్లు ఎందుకు ఊహించుకుంటున్నావు చెప్పు. ఇప్పుడు నీకు కష్టం వచ్చింది, నేను కాదనను. కానీ ఆ కష్టాన్ని నువ్వు కాస్త నిదానంగా ఆలోచించి ఎదుర్కొన్నావు అంటే ఆ కష్టమే దానంతటదే పారిపోతుంది. కనుక నువ్వు భయపడకమ్మా. ఒక్కటి గుర్తుపెట్టుకో బిడ్డ, ఇప్పుడు నీకున్న కష్టం గోరంత మాత్రమే. అది కొండంతలా చేసి భయపడకు. నీ గోరంత కష్టాన్ని చిటికలో వెళ్ళిపోయేలాగా నేను చేస్తాను. దాని గురించి నువ్వు ఏమాత్రం కూడా ఆలోచించకమ్మా. ఇక ఇప్పుడు నువ్వు ఉంటున్న ప్రదేశం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి ప్రదేశంలో ఉన్న నువ్వు కష్టాలు కన్నీరు సమస్యలు అని ఎందుకు అనవసరంగా బాధపడుతున్నావో చెప్పు. నీ బాబా నీకు తోడు ఉన్నాను కదా. నీ సాయి తండ్రి నీకు కాపలాగా ఉన్నారు కదా. మరి ఎందుకు తల్లి దిగులు చెప్పు. బాధ ఒక్కసారిగా నీ ఆలోచన నుంచి నువ్వు బయటకు వచ్చి చూడు. నీకోసం ఎన్ని ఆనందాలు అదృష్టాలు సంతోషాలు విజయాలు ఎన్ని ఎదురు చూస్తూ ఉన్నాయో నీకు అర్థమవుతుంది. వాటన్నింటినీ నీ చేతులారా నువ్వే వదులుకోవద్దు బిడ్డ. అలా వదులుకున్నావు అంటే
నువ్వే బాధపడాల్సి వస్తుంది. ఒక్కసారి మంచి విషయాల గురించి ఆలోచించు. అనవసరమైన వాటి గురించి, గతంలో జరిగిన వాటి గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకోవద్దమ్మా. వచ్చిన అవకాశాన్ని, అదృష్టాలను, ఆనందాలను, విజయాలను సంతోషంగా, ఆనందంగా స్వీకరించు. చివరిగా ఒక్కటి చెప్పనా, వింటావా? ఏదైనా సరే తల్లి నీ మనసు మీదే ఆధారపడి ఉంటుంది కనుక ముందు నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో. ఆ క్షణం నువ్వు ఏది కోరితే అది నీ వద్దకు వచ్చేస్తుంది. అలా కాకుండా నువ్వు భయపడుతూ ఉంటే ఆ భయమే నీ దగ్గరకు వచ్చి నిన్ను ఇంకా ఇంకా భయపెడుతుంది అని మరచిపోవద్దమ్మా. నువ్వు ఆనందం కోరుకుంటే అదే నీకు వస్తుంది. నువ్వు లాభాలు కోరుకుంటే అవే నీ దగ్గరకు వస్తాయి. కనుక నీకు చెప్పేది ఏంటి అంటే, నీకు ఏది కావాలో అది ముందు నీ మనసుని అడుగు. నీలో ఉన్న భయాన్ని పక్కన పెట్టు. నీకోసం మంచి ఆనందకరమైన జీవితం నీకోసం ఎదురు చూస్తూ ఉంది. ధైర్యంగా ఉండు తల్లి. ఇప్పుడు నువ్వు చేసే పని కాస్త కష్టంగా ఉంది కదా, అలా కాకుండా నువ్వు చేసే పని కష్టంగా కాకుండా ఇష్టంగా చెయ్యి. ఇప్పుడు నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు కనుక నీ చుట్టూ ఉన్నవారు ఎవరు ఏమన్నా పట్టించుకోకు. అలా అని వారితో వాదనకు దిగవద్దమ్మా. వారు ఏం మాట్లాడినా సరే మౌనంగా ఉండు. అన్నింటికీ కాలమే చూసుకుంటుంది. కాలమే సమాధానం చెబుతుంది. ఇక నువ్వు ధైర్యంగా ఉండు తల్లి. నువ్వు కోరుకున్న అందమైన ప్రశాంతమైనటువంటి జీవితం నీ సొంతం అవుతుంది. నువ్వు నా కోసం ఏమీ ఆడంబరమైన పూజలు చేయాల్సిన అవసరం లేదు తల్లి. మనస్ఫూర్తిగా నీ బాబాను తలుచుకొని ఒక్క పువ్వు సమర్పించినా చాలు. అన్నింటినీ నేను చక్కబెడతాను. నా కోసం నువ్వు ఏమాత్రం కూడా ఖర్చు చేయాల్సిన పని కూడా లేదు. అప్పు చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. శ్రద్ధ సబూరితో ఉండు చాలు. అదే నువ్వు నాకు ఇచ్చే విలువైన కానుక అమ్మా. ఇదిగో బిడ్డ, ఇప్పుడు నేను చెప్పినట్లు చేసి చూడు. నువ్వు కోరుకునే సంతోషం నీ దగ్గరకు అవుతుంది. ధైర్యంగా ఉండు. నీ సాయి తండ్రి నీకు ఎల్లవేళలా తోడు ఉండగా నీకెందుకు బిడ్డ దిగులు? చెప్పు. సంతోషంగా ఉండమ్మా. దేని గురించి కూడా అస్సలు భయపడకు. అనవసరంగా కంగారు పడకు. సంతోషంగా ఉండు అని సాయినాథుడు చెప్తూ ఉన్నారండి. మీరు విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ గురు పౌర్ణమి రోజున సాయినాథుని గురువాక్కు మీ అందరికీ కూడా ఎంతగానో నచ్చింది కదా. అలాగే సాయినాథుడు చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే, బిడ్డ నీకు ఏదైతే నువ్వు కావాలి అని అనుకుంటున్నావో అది మనస్ఫూర్తిగా నన్ను అడుగు. ఖచ్చితంగా అది నేను నీకు నెరవేరుస్తాను. అలా కాకుండా నీ సాయి కోరికలన్నీ నీ మనసులోనే ఉంచేసుకుని ఎందుకు బాధపడుతూ ఉంటావు? చెప్పు. నీకు ఏదైనా కావాలా? ఏదైనా వస్తువు కావాలా? లేదా నువ్వు కోరుకున్న బంధం నీకు దగ్గర అవ్వాలా? నువ్వు కోరుకున్న వ్యక్తితో వివాహం జరగాల? నువ్వు కోరుకున్న సంతానమా? లేదా నువ్వు కోరుకున్న బంధం నీ దగ్గర అవ్వాలా? నువ్వు కోరుకున్న ఉద్యోగం నీకు దగ్గర రావాలా? ఇలా ఏదైనా సరే నువ్వు ఏదైనా ఆశపడుతున్నావో, ఏదైతే నీకు దగ్గర అవ్వాలని నువ్వు మంచిగా కోరుకుంటూ ఉన్నావు, అది ఖచ్చితంగా నీకు అందించే తీరుతాను. చెప్తున్నాను కదా బిడ్డ, నువ్వు మనస్ఫూర్తిగా కోరుకున్నావు అంటే అది ఖచ్చితంగా నీకు జరిగే తీరుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు చెడు జరగాలని అస్సలు నువ్వు కోరుకోవద్దమ్మా. అలా కోరుకుంటే మాత్రం అదే చెడు అంత మాత్రమే కాదు, ఒకరికి 100 రెట్లే నీ దగ్గరికి తిరిగి వస్తుంది. బలంగా నిన్ను దెబ్బతీస్తుంది. కనుక అనవసరంగా దేని గురించి భయపడకు. అనవసరంగా కంగారు పడి నీ మనసుని పాడు చేసుకోకు. దేని గురించి ఆలోచించకమ్మా. నీకు కావాల్సింది ఏదో ధైర్యంగా నన్ను అడుగు. నీ సాయి తండ్రిని అడుగు. నీ బాబా నీకు కావాల్సింది స్వయంగా నేనే ఏర్పాటు చేసి మరీ నీకు అందిస్తాను. ఇక ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు బిడ్డ, ధైర్యంగా ఉండు అని సాయినాథుడు చెప్తూ ఉన్నారండి. మనందరం కూడా సాయినాథుడు ఈరోజు ఈ గురు పౌర్ణమి రోజు చాలా చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారు. ఈ గురు పౌర్ణమి రోజు నుంచి మన జీవితంలో మంచి రోజులు రావాలని, మీ జీవితం అంతా సుఖ సంతోషాలతో ఆనందంతో ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా బాబా వారిని అయితే కోరుకుంటున్నాను. ఇక చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు ఉదయం నుంచే మంచి రోజులండి, శుభకరమైన రోజు. ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నా, ఎగ్జామ్స్ ఉన్నా లేకున్నా, ఫస్ట్ రోజు ఏదైనా పని స్టార్ట్ చేయాలనుకున్నా సరే ఈరోజు చాలా మంచి రోజు అండి. పౌర్ణమి, గురు పౌర్ణమి రోజు మన బాబా వారిని మనం ఇష్టంగా పూజించే రోజు కనుక ఏ పనైనా సరే చేసేయండి. ఖచ్చితంగా నమ్మకంతో చేస్తే విజయం మీ సొంతం అవుతుంది అన్నమాట. మరి ఇదిగో
ఈరోజు సాయినాథుడు పంపించిన ఈ సందేశం అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింది అనుకున్న వాళ్ళు చిన్న లైక్ ఇచ్చి బాబా బిడ్డలకు షేర్ చేయండి. ఫస్ట్గా ఈ మన ఛానల్ చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందు ఉంటాను. అంతవరకు అందరికీ కూడా సాయినాథుని ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారు మనందరికీ తోడుగా నీడగా ఎప్పుడు కూడా ఈరోజు మనకు ఉన్నారు ఉంటారు అని చెప్పి చాలా ఆశగా బాబావారిని అడుగుతూ ఉన్నాను. అంత మాత్రమే కాదు ఫ్రెండ్స్, షిరిడీలో ఉన్నాను కదా, మీ అందరి గురించి నేను ద్వారకామాయి సమాధి మందిరంలో నేను ప్రార్థనలు అయితే ప్రతిరోజు పెడుతూ ఉన్నాను ఫ్రెండ్స్. లైవ్ దర్శనం కూడా ఉంటుందండి. తప్పకుండా మీరు లైవ్లో పాల్గొని లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీ నుంచి కోరుకునేది నేను ఇది ఒకటే కదా ఫ్రెండ్స్. తప్పకుండా నా కోసం ఈ చిన్న హెల్ప్ చేయండి. మరి బాబావారు స్వయంగా మీకే దర్శనం అనేది ఇస్తూ ఉన్నారు, లైవ్ దర్శనం. మీరు దానిలో పాల్గొనటం అంటే బాబావారిని స్వయంగా మీరు వేడుకుంటూ ఉన్నట్లే అని భావించండి. ఇక్కడే షిరిడీలో ఉండి వేడుకుంటున్నట్లుగా భావించి సాయినాథుడు ప్రతి కోరిక తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.